హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టమాటా ఎండు చేపలు కర్రీ చేస్తున్నాను. ఎండు చేపల్ని మంచిగా కొంచెం వేడి నీళ్ళు కాసి కడిగితే బాగా పోతుంది అదంతా, పైన చేపలకున్న పులుసు అంతా. ఇదిగోండి, వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. అవి కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నా. కొంచెం ఇట్లా పోసేసుకొని ఎమ్మట కడిగేసుకుంటే మొత్తం అంతా పోతుంది దానిపైన. మీకు చూపిస్తాం, మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోతుందో, మొత్తం ఎట్లా వస్తుందో. వేడి నీళ్ళు కొంచెం మనం ఇట్లా వేడి నీళ్ళు పోస్తే అంతా ఇట్లా వచ్చేస్తుంది నీట్గా. మామూలు నీళ్ళతో కడిగితే ఇట్లా పోదు, అంతా ఇట్లానే ఉంటుంది. కొంచెం మనం వేడి నీళ్ళు పోస్తే మాత్రం ఇట్లా అవుతుంది, మంచిగా క్లీన్ అయిపోతుంది. మొత్తం కడిగేసినా చూపిస్తా. ఇదిగోండి, ఇట్లా కొంచెం వేగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేద్దాము. చేప ముక్కలు కొంచెం వేగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. దాంట్లో ఇంకొంచెం వేగుతాయి చేప ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పటికే వేగుతాయి చేప ముక్కలు కూడా. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసాను. ఒక 5 మినిట్స్ మగ్గబెడదాం. టమాటా ముక్కలన్నీ ఇట్లా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై అయినాక సరిపడా వాటర్ పోసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నా, వాటర్ కూడా పోసాను. కొంచెం ఇది మంచిగా దగ్గరికి అయ్యే వరకు, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే.